గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. మొదట చిన్న మొత్తంలో ఉన్న రుణాలు, ఆ తర్వాత పెద్ద మొత్తాల మాఫీ. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. ఇవి రైతు రుణాల మాఫీకి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు శుభవార్త వినిపిస్తూ మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది రేవంత్ సర్కార్. అయితే విపక్షాలు మాత్రం అర్హులను తగ్గించేందుకే ఈ రూల్స్ అని ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని చెప్పుకొచ్చిన రేవంత్ సర్కార్ ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న వాటికి మాఫీ వర్తించనుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా తీసుకున్న వాటికి, రెన్యువల్ అయిన వాటికి, బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తించనుంది. రుణాల అసలు, వాటిపై వర్తించే వడ్డీ మొత్తం కలిపి 2 లక్షల రూపాయలు మాఫీ అవుతాయంటూ మార్గదర్శకాల్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనుంది ప్రభుత్వం. అయితే ఇందుకోసం తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుంది. దీని ద్వారానే రైతు కుటుంబాన్ని గుర్తించనుంది. మాఫీ సొమ్ము నేరుగా నగదు బదిలీ ద్వారా రైతుల ఖాతాలకు జమ కానుంది. మొదటిగా చిన్న మొత్తాల్లో ఉన్న రుణాలను మాఫీ చేసి ఆ తర్వాత పెద్ద మొత్తాలకు మాఫీ వర్తింపును అమలు చేయనుంది ప్రభుత్వం. అయితే రీషెడ్యూల్ చేసిన రుణాలు, స్వయం సహాయక గ్రూపులు, ఉమ్మడి రుణ గ్రూపులు, రైతు మిత్ర గ్రూపులు, కౌలుదారుల రుణాలకు ఈ మాఫీ వర్తించదంటూ జీవోలో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. అమలు కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ తీసుకురానుంది ప్రభుత్వం. అన్నదాతలకు ఏమైనా సమస్యలుంటే ప్రత్యేక విభాగం ద్వారా 30 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఎవరైనా మోసపూరితంగా రుణమాఫీ పొందితే డబ్బులను వారి వద్ద నుంచి తిరిగి తీసుకుంటామని హెచ్చరించింది సర్కార్. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్లలో గెలిచి అధికారంలోకి రావడంతో ఆ దిశగా ఈ మార్గదర్శకాలు రూపొందించి విడుదల చేసింది. ఈ మాఫీ ద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్ల కొనుగోలుకు అవకాశం లభిస్తుందని అభిప్రాయపడింది. రుణాల నుంచి అన్నదాతలను ఈ పథకం విముక్తి చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రుణమాఫీ కోసం వ్యవసాయ శాఖ సంచాలకులు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సంయుక్తంగా వెబ్ పోర్టల్ నిర్వహించనున్నాయి. ఇందులో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన రుణ ఖాతా వివరాలు, అర్హత మొత్తం నిర్ణయించే సౌకర్యం ఉంటుంది. ఇక మార్గదర్శకాల ఆధారంగా చూస్తే తెలంగాణలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ అర్హత ఉంది. ఇక్కడే ఓ ప్రధానమైన నిబంధన ఉంది. ఏదైనా రైతు కుటుంబానికి 2 లక్షలకు మించి రుణం ఉంటే మాఫీ వర్తించే మొత్తం కంటే అధికంగా ఉన్న అప్పును సంబంధిత రైతు బ్యాంకుకు మొదటగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రూపాయల మాఫీని బ్యాంకు రుణ ఖాతాకు బదిలీ చేస్తారు. ఇక 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలోని మహిళల రుణాన్ని మొదటగా మాఫీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరుతో తీసుకున్న రుణాలను వర్తింపజేస్తారు. రుణమాఫీ ప్రక్రియను సాఫీగా అమలు చేసే క్రమంలో వ్యవసాయ కమిషనర్ కీలకంగా వ్యవహరించనున్నారు. పథకం అమలు చేసేందుకు ఎన్ఐసి సహకారం తీసుకోవడంతో పాటు ప్రతి బ్యాంకులో ఓ నోడల్ అధికారిని నియమిస్తారు. ఆయనే బ్యాంకులకు, వ్యవసాయ సంచాలకులకు, ఎన్ఐసికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. అటు పంటల రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలపై మండిపడ్డాయి విపక్షాలు.
వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ఉందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డు నిబంధన కారణంగా చాలా మంది రైతుల ఆశలపై రేవంత్ సర్కార్ నీళ్లు చల్లిందని ఆరోపించారు హరీష్ రావు. ఇక ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు కావని మభ్యపెట్టే ప్రయత్నాలుగా అభివర్ణించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆనాడు ఆశ కల్పించేటప్పుడేమో అందరి రైతులకని చెప్పినారు. ఈ రోజేమో కొందరి రైతులకే ఇవ్వడం కోసము మార్గదర్శకాల పేరు మీద మార్గదర్శకాలలో రైతుల ఏరివేత కోసం రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైన ఏమైనటువంటి చర్య. రైతులకు మీరిచ్చిన మాట రుణమాఫీ రైతులు కోరలే, మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు. నాలుక మడతేసి మాట్లాడుతున్నారు. చెప్పింది ఒకటి, అలా చేస్తున్నది ఒకటి. మీరు చెప్పింది ఏంటి? మొత్తం ఇస్తాం, కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము, మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి, అర్జెంటుగా తీసుకోండి, అందరికి ఇస్తామన్నారు. వచ్చేస్తుంది, మీకు వచ్చేస్తుంది, అవి వచ్చేస్తుంది అని చెప్పి ఊరిస్తుంది. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే, పిఎంకేఎస్వైని కూడా ప్రామాణికంగా తీసుకుంటే, మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే, మొత్తం ఉండేటువంటి 69 లక్షల పైచీలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను మీరు వీలైనంత వరకు కుదించి ఇచ్చినాం అనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలేవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం మీరు సంకల్పించలేదు, మీకు ఆ ఉద్దేశము లేదనేది అర్థమవుతోంది. ఎలాంటి షరతులు లేకుండా మాఫీని అమలు చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికం చేయడం ద్వారా ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అందరికీ మాఫీ ఇవ్వలేకే కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో కొత్త కథలు చెబుతోందని మండిపడ్డారు మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలు, రుణమాఫీ కోసం ఇచ్చినటువంటి విధి విధానాలు ఇప్పుడే నేను చూశాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రుణమాఫీ చేస్తామని, అన్కండిషనల్గా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా. ఈరోజు లోన్ తెచ్చుకోండి, రేపు నా ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పినావు కదా. ఆ రోజు ఏ కండిషన్ పెట్టలేదు కదా, మరి ఈరోజు ఇన్ని కండిషన్లు ఎందుకు పెడతా ఉన్నావు అని అడుగుతున్నా. దేనికోసం రుణమాఫీ కోసం, దేనికోసం ఈ కండిషన్ అని చెప్పి అడుగుతున్నా. ఎక్కడైనా ఎప్పుడైనా దయచేసి మీరు తెలుసుకోండి, రీషెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే మీరు ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు, అదే రేషన్ కార్డు వర్తింపజేస్తున్నారు. మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ ఎగగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, దీనివల్ల మీ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది. విపక్షాల విమర్శలకు, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది ప్రభుత్వం. రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ విషయంలో గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు అమలు చేసిన విధానాలనే తాము అమలు చేస్తున్నట్లు వెల్లడించారాయన. రైతులను మోసం చేసిన గులాబీ పార్టీ నేతలకు రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు మంత్రి. రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కావడంతో తమకు మాఫీ వర్తిస్తుందా లేదా అన్న విషయంపై ఆరా తీసే పనిలో ఉన్నారు అన్నదాతలు.